వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తామని, స్మార్ట్ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై భారాలు తగ్గించే వరకు ఆందోళన తప్పదని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు జేఎన్వి గోపాలన్, సిహెచ్ రంగారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిఐటియు కార్యాలయం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం చౌక్ మీదుగా కేఎల్ఎం రోడ్లో మావుళ్లమ్మ గుడి మీదుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలన్, రంగారావు మాట్లాడుతూ ఇప్పటికీ వివిధ రకాల కరెంటు ఛార్జీలు ప్రజల మీద మోపి ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో తట్టుకోలేని భారాలను ప్రజలపై మోపాలని చూస్తుందని అన్నారు. బిల్లులు చెల్లించే పద్ధతిలో మార్పు, అదనపు భారాలు వేయడం, అదుపు లేకుండా ఛార్జీలు పెరిగిపోవడం వంటివి ఈ స్మార్ట్ మీటర్లలో ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యతిరేకించిన నేటి పాలకులు వాటిని రద్దు చేయకుండా ప్రజలకు బలవంతంగా అంటగట్టాలని చూస్తున్నారని అన్నారు. విద్యుత్ భారాలు ఆపాలని, స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని కోరుతూ భీమవరపట్నంలో ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఇంటింటికి కరపత్ర పంపిణీ చేస్తూ ఉన్నాం. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద వీళ్ళు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం కంటే కూడా అదనంగా కూడా ఈ ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపుతా ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత వెచ్చలవిడిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు బిగించారు, వ్యాపార సంస్థలు బిగించారు. తర్వాత ఇప్పుడు ఇంటింటికి బిగించడం కోసం వస్తూ ఉన్నారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తే కనుక విపరీతమైన విద్యుత్ బిల్లులు వస్తాయి. భవిష్యత్తులో అయితే సెల్ ఫోన్ ఎలాగైతే మనం ముందుగా రీఛార్జ్ చేసుకున్నామో ప్రీపెయిడ్, అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ని కూడా ముందుగానే పెట్టుబడి పెట్టి చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజానీకానికి చైతన్యం చేయడం కోసం, వాళ్ళకి వివరించడం కోసం ఈ యాత్రని నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా విద్యుత్ భారాలని, స్మార్ట్ మీటర్లని విరమించకపోతే రాబోయే కాలంలో గతంలో 25 ఏళ్ల క్రితం ఎలాగైతే విద్యుత్ ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే వెంటనే ఎదుర్కోండి, ఆ స్మార్ట్ మీటర్లు తీసి పక్కన పడేసి తగలపెట్టండి అని ఆ రోజున లోకేష్ గారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే లోకేష్ మీటర్లు బిగించి ప్రజలకు వ్యతిరేకంగా మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాని ఆదేశాలతో స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లకు అయిన ఖర్చు 17,000 రూపాయలు వినియోగదారుల మీద పడుతుంది. ఈ భారాలని తీవ్రంగా ప్రజావేదిక తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజలను చైతన్యం చేయడం కోసం ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాం. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకొని స్మార్ట్ మీటర్లందరినీ వ్యతిరేకించాలి. ఈ స్మార్ట్ మీటర్ ప్రభుత్వ మీటర్లు కాదు, ఇది ప్రైవేటు ఆదాని మీటర్లు కాబట్టి స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే లోకేష్ మంత్రిగా కాకముందే స్మార్ట్ మీటర్ పగలగొట్టండి అని పిలిపించాడు. ఆయన మంత్రి అయిన తర్వాత దగ్గరుండి బిగిస్తున్నాడు. ఇది చాలా దారుణం. ఎప్పటికైనా స్మార్ట్ మీటర్లో ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలతో కదిలించి పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కృష్ణమ్మ పర్వళ్లు మువ్వన్నెల రంగులతో శ్రీశైలం డ్యాం అందాలు అదరహో అనిపిస్తున్నాయి. డ్యాంకు వరద పెరగడంతో 8 గేట్లు ఎత్తారు. డ్యామ్ ఇన్ ఫ్లో 2,89,670 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 3,02,600 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 8 గేట్లు ఎత్తి 2,16,885 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఆపరేషన్ ప్రధానంగా మోడీ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడానికి నిర్వహించారని రాహుల్ ఆరోపించారు. దేశ భద్రత కంటే వ్యక్తిగత ఇమేజ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. తన విమర్శల పరంపరను కొనసాగిస్తూ భారత పాకిస్తాన్ ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తన ఘనతని, అందుకోసం వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోడీ ఎందుకు ఖండించలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. The moment Operation Sindoor began, in fact even before it began, the opposition committed itself, all the parties,
that we will stand like a rock with the forces and with the government of India, with the elected government of India. We heard the odd jibe, the sarcastic remarks from some of their leaders, but we said absolutely nothing. And this was something that was agreed among all the senior leadership of the India Alliance. And we are very proud that as an opposition, we stood united as we should have. Sir, टाइगर को पूरी फ्रीडम देनी पड़ती है. टाइगर को आप बांध नहीं सकते हो. अगर आपने टाइगर से सच्चा काम लेना है, पूरा काम लेना है, तो आपको टाइगर को पूरी छूट देनी पड़ेगी. सर, दो शब्द हैं, एक पॉलिटिकल विल और दूसरा फ्रीडम ऑफ ऑपरेशन. मतलब अगर आप हिंदुस्तान की सेना, एयरफोर्स, नेवी का प्रयोग करना चाहते हो, आपके पास सबसे पहले 100% पॉलिटिकल विल होनी चाहिए. That you did not have political will, that you did not give freedom of maneuver. But there is another problem, and the problem is that we are now facing not just China, not just Pakistan, but China and Pakistan fused as one militarily. It is dangerous in this time for the Prime Minister to use the forces to protect his image. It is dangerous for the country. The forces should only be used in national interest. The forces should be used with freedom. If you want them to be used, you want to unleash a tiger, free him. Do not tie his hands behind his back. Do not go to the Pakistanis and say, listen, don't escalate. Then go all the way. Then fight properly and defeat them once and for all. Don't have President Trump tell you that I have stopped the war 29 times. Have the courage to tell him, no, to hell with you. You can't stop any war. We are going to fight. Speaker, sir, there is also I don't mean to keep mentioning External Affairs Minister, but it comes up because he's central to this discussion. I want to finish by telling you about something he said that shows the complete bankruptcy of the foreign policy of this government. Please remember that not a single neighboring country, not a single country condemned Pakistan. Not one. They condemned terrorism, they didn't condemn Pakistan. This is something that he didn't say. Now listen to what he has to say. And this shows you the mindset of these people. This explains why in his entire discussion yesterday of 1 hour, the defense minister did not say the word China. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీనేవా వెలుగొండ పనులపై ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు సాగకపోవడంపై అసంతృప్తి. సీఎం చంద్రబాబు మంచి చేస్తుంటే రాష్ట్రాభివృద్ధిని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు. వైసీపీ నాయకులపై సిడిఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వ ఆదేశాలతోనే జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసు ఆంక్షలు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి. లక్ష్యానికన్నా చాలా తక్కువగా రుణాలు మంజూరుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.